నొక్కేశారు అంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి బొందువేజీయం ఆయన హయాంలో భారీగా అవకతవకలు సౌర విద్యుత్ ప్రాజెక్టులు పీఎస్పీల కేటాయింపుల్లో కోట్లలో వసూలు టెండర్లన్నీ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కంపెనీలకే అంటూ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నెట్ క్యాప్ గురించి కొద్దిమందికే తెలుసు. ప్రజాబాహుళ్యంలో అంతగా సంబంధం లేని ఆ సంస్థను వైకాపా ప్రభుత్వం వదలలేదు. ప్రకృతి వనరుల నుంచి సృష్టించే సంపదను సొమ్ము చేసుకుంది. జగన్కు అడ్డగోలు వ్యవహారాలను చక్కబెట్టడానికి ఎవరో ఒకరు కావాలి, వాళ్ళు నిపుణులై ఉండాలి, అందులోనూ అయిన వారు ఉండాలి. అందుకే సంస్థ పాలనా వ్యవహారాలపై పూర్తి స్థాయిలో పట్టున్న రిటైర్డ్ ఉద్యోగిని ఎంచుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సమీప బంధువు అయిన ఆయనకు నిబంధనలకు విరుద్ధంగా జీఎం హోదాను గత ప్రభుత్వం కట్టబెట్టింది. పదవి విరమణ పొందిన వారిని ఓఎస్టీగా నియమించాలనే నిబంధనను తొంగలో తొక్కి ఆ సంస్థ పరిధిలోని ప్రాజెక్టులు కాంట్రాక్టులు అస్మదీయులకు కట్టబెట్టి కోట్లాది రూపాయల దోపిడీకి ప్రభుత్వం పాల్పడింది. 20 మెగావాట్లలో ప్రైవేట్ సంస్థలకు మంజూరు చేసి సౌర విద్యుత్ ప్రాజెక్టులోని సుమారు 100 కోట్ల అవినీతికి పాల్పడినట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే తెరుచుకున్న రత్న భాండాగారం. పూరి శ్రీక్షేత్రంలో 46 ఏళ్ల తర్వాత ఆభరణాల లెక్కింపుకి శ్రీకారం. తొలి 2 గదుల్లోని సంపద చెంగడా గోపురానికి తరలింపు. తాళాలు పగలగొట్టి 3వ రహస్య గదిలోకి 11 మంది ప్రవేశం. జగన్నాథుని ఉత్సవాల తర్వాత స్ట్రాంగ్ రూమ్కి నగలంటూ దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విశ్వప్రసిద్ధ పూరి శ్రీక్షేత్రం రత్నభాండాగారం తలుపులకు 46 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆదివారం మధ్యాహ్నం 1:28 గంటలకు తెరిచారు. జగన్నాథుని వెలకట్టలేని సంపద ఉన్న 3వ రహస్య గది తలుపులు అక్కడున్న 3 తాళం చెవులతోనూ తెరుచుకోలేదు. దీంతో మ్యాజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.